డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జమిలి ఎన్నికలతో మోడీ మాస్టర్ ప్లాన్ ఏమిటి? మోడీ ఎవరిని టార్గెట్ చేసుకుని ఈ జమిలి ఎన్నికలు అనే అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చాడు? నిన్న మన ఛానల్లోనే ఈ జమిలి ఎన్నికల మీద నేను ఒక వీడియో చేశాను. దానికి చాలామంది కామెంట్లు వచ్చినాయి. ఏదో అప్రస్తుత ప్రసంగం చేస్తున్నట్టుగా నన్ను అందరూ అభివర్ణించారు. ఎందుకు ఇప్పుడు జమిలి ఎన్నికల మీద నువ్వు మాట్లాడేది అన్నట్టుగా ఉంది. నిన్న నేషనల్ మీడియా నిండుగా జరిగిన చర్చ కావచ్చు, లేదు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న విపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో మధ్యంతరం రాబోతోంది అనే చేస్తున్న ప్రచారాన్ని బేస్ చేసుకుని కావచ్చు, నేను నిన్న వీడియో చేయటం జరిగింది. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమతం ఏమిటి అనేది నేను వివరించాను. దాంతోపాటుగా ఈ జమిలి ఎన్నికల మీద మోడీ యొక్క ప్లాన్ ఏమిటి అనేది కూడా వివరించడం జరిగింది. కానీ నేనేదో కావాలని ఈ జమిలి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి మాట్లాడినట్టుగా చెప్తూ ఉన్నారు. కానీ నిన్న నేషనల్ మీడియా చూస్తే అందరికి ఇట్టే అర్థమైపోతుంది. నిన్న సాయంత్రానికి క్యాబినెట్లో ఈ జమిలి ఎన్నికలపై ఆమోదం పొందింది అని అంటే దానికోసం ఈ నేషనల్ మీడియాలో ఇంత చర్చ చేశారు అనేది కూడా ఇట్టే పసిగట్టేయగలరు. కాకపోతే తెలుగు మీడియాలో ఎక్కడ చర్చే జరగలేదు. ఆ వార్తకి అంత ప్రాధాన్యత కూడా ఇవ్వటం జరగలేదు. నేషనల్ మీడియా చూస్తే మరి అర్థమవుతుంది ఎందుకు నేను ఆ వీడియో చెప్పాల్సి వచ్చిందో. మీకు అందరికీ అప్రస్తుతంగానే కనిపించవచ్చు. ఈ రోజున ప్రతి ఒక్క పేపర్లోను, ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లోనూ జమిలికి జై, జమిలికి జై, జమిలికి జై అని అందరూ టైటిల్ పెట్టారు. ఏదో అందరూ కూడబలుక్కొని పెట్టినట్టుగా. ఒకళ్ళు ఎవరో జమిలికి సై అన్నట్టున్నారు. మరి ఈరోజు ఎందుకు వచ్చింది? ఇది అప్రస్తుత ప్రసంగమా? ఒకసారి ఆలోచించుకోవాలి కామెంట్లు పెట్టేటప్పుడు కూడా. లేదు, నేషనల్ మీడియాను కూడా ఫాలో అవటం నేర్చుకోండి. మీకు యూట్యూబ్లో వచ్చే ఈ లోకల్ ఛానల్స్ని కానీ, లేకపోతే మన రీజనల్ ఛానల్స్ని కానీ కాకుండా కొంత హిందీ న్యూస్, ఇంగ్లీష్ న్యూస్ చూడటం కూడా నేర్చుకుంటే నిన్న ఆ వీడియో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అందరికీ బాగా అర్థమవుద్ది. సహేతుకమైన కారణాలు ఏం చెప్పానో చర్చ జరగటానికి అది వేరే అంశం అయినప్పటికీ అప్రస్తుత ప్రసంగం ఎలాగైంది దాని మీద? సరే, ఇక నా గోల వదిలేస్తే గనక ఇప్పుడు జమిలి ఎన్నికల మీద మోడీ వేసిన మాస్టర్ ప్లాన్ ఏమిటి? ఈ జమిలి ఎన్నికల్ని ఎవరిని టార్గెట్ చేసుకుని మోడీ ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చాడు? గత 10 సంవత్సరాల్లో వాళ్ళకే సొంతమైన బలం ఉన్న రోజున వాళ్ళు ఆ జమిలి ఎన్నికల్ని పక్కన పెట్టేశారు. ప్రతిసారి దాన్ని తెరపైకి తీసుకొస్తారు కానీ పక్కన పెట్టేస్తారు. కానీ ఈరోజు నిజమైన సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. చాలా సంవత్సరాలుగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే నడుస్తోంది. ఇంతకుముందు వాజ్పేయి పెట్టిన ఎన్డీఏ దగ్గర నుంచి చూసుకుంటే యూపీఏ 1, యూపీఏ 2 కావచ్చు, మళ్ళీ ఈ ఎన్డీఏలో మోడీ 1, ఎన్డీఏని తీసి పక్కనే చేశారు. మోడీ 1, మోడీ 2, మోడీ 3. ఇది మోడీ, ఇది సంకీర్ణ ప్రభుత్వం. ఇది ఎన్డీఏ ప్రభుత్వం కాదు, ఇది మోడీ ప్రభుత్వం. మోడీ 1.0, మోడీ 2.0, మోడీ 3.0 అది నడుస్తోంది ఈ రోజున. మరి 3.0 దాకా ఎందుకు ఆగారు? 2.0లో 300 పైచిలకు సీట్లు వచ్చినా కూడా అప్పుడు ఎందుకు ఈ బిల్లు పెట్టలేదు అనంటే రాజ్యసభలో కొంత బలం తక్కువ ఉంది కాబట్టి అని అంటున్నారు. ఇప్పుడు బలాబలాల ప్రస్తావన ఏం రాదు ఇక్కడ రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన సూచనలు కూడా కొన్ని ఉన్నాయి. 18 రాజ్యాంగ సవరణలకి, అందులో 7-8కి రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయంతో పనే లేదనే విషయాన్ని కూడా ఆయన చెప్పాడు. కానీ ఆయన చెప్పింది ఫైనల్ ఏం కాదు కదా. అలాగనే ఇప్పుడు జమిలి ఎన్నికల మీద చర్చ జరిగినంత మాత్రాన వచ్చి మీద పడిపోతాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు మధ్యంతర ఎన్నికలకి వెళ్లాల్సి వస్తుంది అనే అవసరం లేనప్పటికీ జమిలి వస్తే గనక ఖచ్చితంగా కొన్ని రాష్ట్రాల్లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం వస్తుంది. అందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా వస్తుంది. జమిలి ఎన్నికల్ని తెరపైకి తీసుకొస్తే కేంద్రంలో కూడా మధ్యంతరంకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే జమిలిని వాళ్ళు ప్రమోట్ చేయదలుచుకుని దాని మీద ఏదో రకమైన ప్రగతి సాధించారనుకో ఖచ్చితంగా మధ్యంతరానికి వెళ్తారు. బీజేపీ వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళకి సంకీర్ణ ప్రభుత్వం నడిపే ఇష్టం ఏమాత్రం లేదు.
ఇటు చంద్రబాబు నాయుడు చెప్పింది వినాలా, అటు నితీష్ కుమార్ చెప్పింది వినాలా, లేకపోతే 1-2 సీట్లు ఉన్నవాళ్ళు చెప్పినవి కూడా మనం వాళ్ళ మాట వినాలా అనే అభిప్రాయం మోడీకి ఉంటుంది. మోడీ ఎప్పుడు నియంత పాలన చేయటానికే ఇష్టపడతాడు. వాళ్ళ నియంతృత్వ పాలనకి వాళ్ళు చెల్లు చీటీ రాసేసి సంకీర్ణ ప్రభుత్వంలో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అందరి అభిప్రాయాలు సేకరణ చేసుకోవాలంటే వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. కేవలం సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది కాబట్టే ఇప్పుడు మోడీ జమిలీ ఎన్నికల్ని ఎంత ఉధృతంగా తెరపైకి తీసుకొచ్చాడు. దాని ఒక్క రీజనే, ఆ ఒక్క రీజనే వాళ్ళకి ఇష్టం లేని ప్రభుత్వం ఇప్పుడు నడుస్తోంది. కాకపోతే మరి ప్రభుత్వం అధికారం వాళ్ళ చేతుల్లో ఉండాలి కాబట్టి వాళ్ళు దీని అన్నిటికీ ఒప్పుకున్నారు. ఇక జమిలీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 2 ప్రధాన పార్టీలు ఈ జమిలీ ఎన్నికల మీద ఎటువంటి స్పందన తెలియచేయలేదు అనే విషయాన్ని కూడా ప్రస్ఫుటంగా చెబుతూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న కొంత ప్రచారం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయట వెలుబుచ్చుతున్న కొన్ని అభిప్రాయాలు కావచ్చు, వీటన్నిటి మూలాన జమిలీ వాళ్ళకి ఇష్టమే అన్న విధంగా కనపడుతోంది. ఎందుకంటే ఏదో ఒక రకంగా ఈ 5 సంవత్సరాల లోపులోనే మధ్యంతరంగానే ఎన్నికలు వస్తే బాగుండు అనే ఉద్దేశం వాళ్ళందరికీ ఉంది. జగన్మోహన్ రెడ్డికి రేపు ఎన్నికలు వచ్చినా కూడా బాగుండనే ఉంది. అందుకని వాళ్ళు మరి జమిలీకి ఏమన్నా సై అంటారేమో చూడాలి. కానీ ఇంతకుముందు మరి జమిలీకి ఒప్పుకున్నప్పటికీ జమిలీని ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు స్తబ్దుగా ఉంది. అంటే వాళ్ళ అభిప్రాయం మార్చుకొని ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు కదా. ఈ 5 సంవత్సరాల పాలనలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వదిలేసుకోవాల్సి వస్తే తిరిగి మళ్ళీ గెలుస్తామనే హోప్ ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చిన్న అనుమానం ఉంటుంది. ఓడిపోతే అనే అనుమానం ఒకటి ఉంటుంది. ఆ అనుమానం పెరిగి పెద్దదయ్యి ఈ జమిలీకి వాళ్ళు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా మెదలకుంటున్నారు రామ్నాథ్ కోవింద్ కమిటీకి. మరి ఇక జమిలీ మీద చంద్రబాబు నాయుడు అభిప్రాయం ఏమిటనేది మరి ఆ పార్టీ నుంచి అధికారికంగా ఏదైనా ప్రకటన వస్తే, ఇప్పుడు కేంద్రంలో ఆ క్యాబినెట్ ఆమోదం కూడా పొందింది కాబట్టి ఇప్పటికన్నా చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇక ఉన్న 3వ పార్టీ జనసేనదైతే వాళ్ళ అభిప్రాయాన్ని ఎవరు అసలు పరిగణలో కూడా పెట్టుకోవటం లేదు. వాళ్ళు ఎటువంటి అభిప్రాయం వెలిబొచ్చటం లేదు. వాళ్ళను కూడా ఎవరు అడుగుతున్నట్టుగా ఏం లేదు. ఈ 2 ప్రధానంగా ఉన్న ఈ 2 పార్టీల మీదే చర్చించుకుంటున్నారు తప్ప. ఇక జమిలీ ఎన్నికలు జరిపించాల్సిన ఆ అవసరం ఇప్పుడు మోడీకి ఏమొచ్చింది అనంటే, ప్రాంతీయ పార్టీలతోటి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ఇబ్బందిని ఈ మమతా బెనర్జీ రూపంలో కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ రూపంలో కావచ్చు, ఎంకే స్టాలిన్ రూపంలో కావచ్చు, లేకపోతే కేరళలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఈ వాళ్ళతోటి కావచ్చు, ఎవరితోటైనా సరే వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే రాజ్యాధికారం ఎల్లకాలం వాళ్ళ దగ్గరే ఉండాలనేది వాళ్ళ యొక్క అభిమతం. పార్టీలన్నీ అవే కోరుకుంటాయి. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం, ప్రజా అభిప్రాయం, ప్రజల మద్దతు, ప్రజల చేత ఎన్నుకోబట్టం అనే ఒక కార్యక్రమం ఉందే, దాన్ని వాళ్ళు ఒకంత తీసి పక్కన పెడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. వాళ్ళకి నచ్చింది చేసుకోవడానికి వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధపడతారనటానికి ఈ జమిలీ ఎన్నికలు ఒక నిదర్శనం. ఈ జమిలీ ఎన్నికలను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చినంత మాత్రాన వెంటనే జరిగిపోతాయని ఏమీ లేదు. ఇది ఏ రోజైనా ఆగిపోవచ్చు. లేదు ఇక ఉభయ సభల్లోనూ ఆమోదం పొందినప్పటికీ కూడా కోర్టులో ఏం జరుగుతున్నది అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. మరి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న హక్కుల్ని హరించే ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీ యొక్క సిఫార్సుల్ని కూడా తీసి పక్కన పెట్టేయొచ్చేమో. ఏదైనా జరగచ్చు. కానీ మోడీ మాస్టర్ ప్లాన్ మాత్రం ఏమిటంటే, ప్రస్తుతం నడుస్తున్న సంకీర్ణ ప్రభుత్వం ఆయనకి ఇష్టం లేదు. ఆయన నియంతృత్వ పాలనే ఆయనకు కావాలి. దీనికోసమనే జమిలీని తీసుకొచ్చి తెరపైన పెట్టాడు. ఇదే ఈరోజు కుండబద్దలు.